అప్పుల బాధ తాళలేక రాజమండ్రిలో ఒక మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. తల్లి ఆత్మహత్య ప్రయత్నాన్ని చూసి కంగారు పడ్డ తన కూతురు వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కు తనకు న్యాయం చేయండి అని మీడియాను ఆశ్రయించడంతో ప్రెస్ మీట్ని ఏర్పాటు చేసి తనకు జరిగిన అన్యాయాన్ని మీడియా ముందు తెలియజేసింది. గోవిందరాజు గారు ఆయన 90 లక్షలకి ఐపీ పెట్టేశారు. అయినా సరే అప్పులు తీర్చుదామని అమ్మ బంగారాలు ఇవన్నీ అమ్మేసింది. ఇల్లు సైట్ కూడా అమ్మేసింది. ఇల్లు ఏమో వడ్డీ రూపంలో ఒకరు 20 లక్షలకు తీసేసుకున్నారు. 50 లక్షల ఇల్లు. సైట్ ఏమో ఒకరు 8 లక్షలు ఇచ్చారు అంతే. మిగతా 30 లక్షల సైట్ అండి. డబ్బులు ఇవ్వకుండా మోసం చేసి తీసుకున్నారు. అలాగే గురుజీ శివాకి మేము 6 లక్షలు ఇవ్వాలి, ఇచ్చేసినా సరే అప్పు తీర్చలేదని వాళ్ళ దగ్గర 6 నోట్లు ఉంటే 1.8 లక్షలకి కేసులు వేసారండి. నోటీసులు పంపించారు. భాస్కర్ రావుకి జాబ్ ఉందని చెప్పి వాళ్ళ తమ్ముడి చేత కేసు వేయించారు. భాస్కర్ రావు మేము ఒకే అపార్ట్మెంట్ లో ఉండేవాళ్ళం. మా ఇంటికి వచ్చి చాలా టార్చర్ పెట్టేవారు. మా అమ్మ నాన్న లేనప్పుడు చాలా చిరాగ్గా మాట్లాడేవారు. 60 సంవత్సరాలైనా కుర్రోడ్లాగా చాలా చిరాగ్గా మాట్లాడేవారు. అందుకే మేము ఇల్లు కూడా షిఫ్ట్ అయిపోయాం. వాళ్ళందరూ కలిసి వేరే వాళ్ళకి చెప్పి ఇలాగా టార్చర్ చేశారు అనమాట. వేరే వాళ్ళని కూడా తీర్చి ఈ భాస్కర్ రావు అనే ఆయన గేదెల గణేష్ ఆయనకి ఎంట్రీ చేసి సైట్ తీసుకుందాము, ఈవిడికి డబ్బులు ఇవ్వకుండా సైట్ తీసుకుందాము అని చెప్పారు. ఆయన ఏమో మాకు మోసం చేసి 8 లక్షలు ఇచ్చి మిగతా తర్వాత ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. ఇలాగ అగ్రిమెంట్ వేరే ఊర్లో పెట్టుకుందామని చెప్పి 20 లక్షలు ఇస్తానని సంతకాలు పెట్టుకొని ఒరిజినల్స్ తీసుకొని ఇవ్వలేదు. తర్వాత ఒరిజినల్ తీసుకున్నారని చెప్పి రిజిస్ట్రేషన్ అయ్యాక ఇస్తా అన్నారు. రిజిస్ట్రేషన్ అయ్యాక డబ్బులు ఇవ్వలేదు. 3 నెలల తర్వాత డబ్బులు ఇస్తా అన్నారు. ఇప్పటికి 5 నెలలు అయింది. పెద్ద గంగాధర్ అనే ఆయన కూడా చాలా చిరాగ్గా మాట్లాడడం, ఇలా మీ అమ్మాయిని పెట్టుకొని వ్యాపారం చేసి అప్పులు తీర్చు ఇలా అనడం, ఇలా చాలా టార్చర్ పెట్టేవారు అనమాట. ఇలానా మా అమ్మ ఇలా చేయాల్సి వచ్చింది. వైజాగ్ లో ఒకరికి అప్పు తీసుకుందాం అమ్మ, దానికి వడ్డీతో సహా 9 లక్షలు కట్టింది. 5 లక్షలు తీసుకొని చిట్టి రూపంలో చాలా కట్టారండి. మా అమ్మగారికి తెలుసు, మ్యాటర్ తెలియదు నాకు. కానీ ఇంత కట్టానని చెప్పినా సరే రోజు ఫోన్లు చేసి ఇలాగా ఇంటికి రౌడీలు పంపిస్తాము అని చెప్పి భయపెట్టేవారు. 3-4 ఇయర్స్గా ఉందని చెప్పారు సార్. చెప్పలేమో అని చెప్పారు. భాస్కర్ రావు పద్మ సబ్ కలెక్టర్ ఆఫీస్ లో పనిచేస్తారు. ఆయన నాకు క్లియర్ గా తెలియదు సార్. కలెక్టర్ ఆఫీస్ లో చేస్తారు. ఆయన చాలా సార్లు ఇంటికి వచ్చి కూడా ఇలాగా మేము కేసు పెడతాం, ఇలాగా మమ్మల్ని టార్చర్ చేస్తే బ్యాడ్ గా మాట్లాడితే ఇలా కేసు పెడతామని చెప్పినా సరే ఆయన ఇలాగా నేను పోలీసులో నేను ఎంత అంటే అంత, నేను ఏదైనా చేయగలను, నన్ను ఏం చేయలేరు అని అనేవారు. ఈ గంగాధర్కి ఏమో డబ్బులు ఇచ్చేసినా సరే మళ్ళీ ఇలా 5 లక్షలు ఇవ్వాలని చెక్ తీసుకొని ఇలా చీట్ చేసి ఇలా చేశారు, మోసం చేశారు, చంపించేశారు. సోమలమ్మ టెంపుల్ దగ్గర సార్. 5-6 ఉంటారు. ఎర్నగులు పద్మ, గురుజీ భాస్కర్ రావు, గురుజీ శివ, తర్వాత గంగాధర్, నెట్టిమి సుగుణ, కడియం డాక్టర్ అంటే గేదెల గణేష్, రొక్కం వేణమ్మ. మా ఇల్లు కూడా భాస్కర్